హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మళ్ళీ మీకోసం ఇంకో రెసిపీతో వచ్చేసాను. అదేంటంటే వంకాయ పచ్చి రొయ్యలు అనమాట. ఇప్పుడు చూసేద్దాము ప్రాసెస్. చాలా బాగుంటుంది కర్రీ, అయితే మీకు నచ్చుతుంది. ఇంకా ఆయిల్ ఒక 4 స్పూన్స్ దాకా వేసుకున్నాను. 1/2 కేజీ వంకాయలు తీసుకున్నాను. రొయ్యలు మాత్రము ఇంకా 1/2 కేజీ అంత తీసుకున్నాను. కరెక్ట్గా సరిపోతాయి. అంటే నా దగ్గర ఉన్న క్వాంటిటీ తోటి నేను కర్రీ చేసుకుంటున్నాను అనమాట. ఇంకా 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు, పెద్దదైతే ఒక్కటి సరిపోతుంది. ఇంకా ఉల్లిపాయలు హై ఫ్లేమ్లో పెట్టేసుకొని అవి చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని చక్కగా ఫ్రై చేసేసుకుంటున్నాను. అవి ఈవెన్గా ఫ్రై అయితే సరిపోతుంది. ఇలా ఈవెన్గా హై ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇవిగోండి రొయ్యలు కొద్దిగానే ఉన్నాయి, అయినా ఫ్లేవర్ బాగుంటుందని చెప్పి వంకాయల్లో వేసి చేసుకుంటున్నాను అనమాట. ఉల్లిపాయలు బాగా ఫ్రై అయ్యాయి అనుకున్న తర్వాత 4 టొమాటోస్ తీసుకున్నాను. మీడియం సైజ్వి 4 టొమాటోస్ బాగా పండినవి. ఇదిగో చూస్తున్నారు కదా, 3 పచ్చిమిర్చి ఘాట్ పెట్టుకున్నాను అంతే. ఇంకా అవి చక్కగా ఫ్రై చేసేసుకుంటున్నాను. టొమాటో వేసిన తర్వాత లో ఫ్లేమ్లో మగ్గించుకుంటే ఈవెన్గా మగ్గుతాయి, అన్ని వైపులా చక్కగా కుక్ అవుతుందన్నమాట. ఇదిగోండి పేస్ట్ లాగా అయిన తర్వాత టొమాటో అనేది, ఇంకా ఈ టైంలో మనం ఫ్రెష్గా పట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. టేస్ట్ బాగుంటుంది. ఎప్పుడైనా అప్పటికప్పుడు చేసి పెట్టుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది. ఇంకా 1 స్పూన్ అంత వేసుకున్నాను. వేసుకొని అది కూడా పచ్చి వాసన పోతే సరిపోతుంది. ఎక్కువగా వేసుకోకండి, చిన్న స్పూన్తో 1 స్పూన్ సరిపోతుంది ఈ కర్రీ కోసము. అది కూడా పచ్చి వాసన పోయేలాగా మీడియం టు హైలోకి మార్చుకుంటూ చక్కగా మిక్స్ చేసుకొని పచ్చివాసన పోయింది అనుకున్న తర్వాత క్లీన్ చేసి వాష్ చేసి పెట్టుకున్న రొయ్యలు ప్లస్ వంకాయ పీసెస్ కూడా ఈ టైంలోనే వేసేసుకుంటున్నాను. వంకాయలు కూడా లేతగా ఉంటే ఈజీగానే మగ్గిపోతాయి, ఇబ్బంది లేదు. ఇంకా పసుపు ఒక 1/2 స్పూను, ఉప్పు 1 స్పూను కరెక్ట్గా సరిపోతుంది. తగినంత వేసుకోండి మీరు చేసే క్వాంటిటీకి, ఓకేనా. వేసేసుకొని చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లోకి మార్చేసుకొని బాగా మగ్గించుకోండి. వంకాయ ప్లస్ రొయ్యలు అనేవి బాగా మగ్గితే వాటి ఫ్లేవర్ బాగా వస్తుందన్నమాట కర్రీ కోసము. లో ఫ్లేమ్లో మగ్గించుకుంటేనే కర్రీ టేస్టీగా వస్తుంది, గుర్తుపెట్టుకోండి, హైలో పెట్టకండి. ఇంకా చూస్తున్నారు కదా, ఇదిగోండి ఒక 15 మినిట్స్కి కర్రీ టెక్స్చర్ అనేది ఇలా ఉంది. ఈ టైంలో కారం వేసేసుకుంటున్నాను. కారం మీ టేస్ట్ని బట్టి వేసుకోండి. 1 స్పూన్ సరిపోతుంది, ఎక్కువగా వేసుకోకండి. తినేదాన్ని బట్టి మీ ఇంట్లో వాళ్ళు దాన్ని బట్టి వేసుకోండి. ఇంకా చూడండి మగ్గిపోయింది చక్కగా వంకాయ ప్లస్ రొయ్యలు అనేవి. ఈ టైంలో కారం కూడా వేసుకొని ఒక 2 టీ గ్లాసెస్ వాటర్ వేసుకొని, వాటర్ వేయడం వల్ల ఫ్లేవర్స్ అన్నీ కర్రీకి పడతాయి. కర్రీ టేస్ట్ డబుల్ అవడం కోసం ఎక్కడైనా ఉడకలేదు అనిపిస్తే కుక్ అయిపోతాయి అన్నమాట. వాటర్ వేసుకొని చక్కగా ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్లోనే లో టు మీడియంలోకి మార్చుకుంటూ ఇలా ఉడికించుకోవాలి. కర్రీ దగ్గర పడింది అనుకున్న టైంలో నేను ఇంట్లో చేసుకున్న మసాలా పౌడర్ అనమాట ఇది. ఈ పౌడర్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, లేకపోతే ఇప్పుడే చెప్పేస్తాను చూడండి. జీలకర్ర, ధనియాలు, వెల్లుల్లి ప్లస్ చెక్క, లవంగ ఇవన్నీ కలిపి పౌడర్ చేసుకున్నదనమాట. 1 స్పూన్ అంతా సరిపోతుంది, ఎక్కువగా వేసుకోకండి. కర్రీ మనకి ఘాట్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. లాస్ట్ అండ్ ఫైనల్ కరివేపాకు వేసుకొని, కొత్తిమీర ఈరోజు లేదు, ఉంటే అది కూడా వేసుకొని వేడివేడిగా అయినా సర్వ్ చేయండి, చల్లగా అయినా వేడివేడిగా సర్వ్ చేయండి. వేడన్నంతో సూపర్ టేస్టీగా ఉంటుంది. ఎప్పుడు చెప్పే విషయమే. కర్రీ అయితే అయిపోయింది, స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. 2 మినిట్స్ ఉంచుకోండి కరివేపాకు కానీ కొత్తిమీర కానీ వేసాక. మన కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా, దగ్గర నుంచి చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. ఇంకా నచ్చితే లైక్, షేరు, కామెంట్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను. మీ ఝాన్సీ రాణి. ఆరోగ్యంగా తినండి, సంతోషంగా ఉండండి. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.